గంగా శంతనుల వివాహం తరువాత గంగాదేవి అనురాగంలో కాలాన్నే మరిచిపోయాడు శంతనుడు. గంగాదేవి గర్భవతి అయ్యింది. మొదటి బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేసింది. భార్య మీది మమకారంతో విడిచిపోతుందన్న భయంతో మందలించలేకపోయాడు శంతనుడు. ఈ విధంగా ఒకసారి కాదు, 2, 3, 4, 5, 6, 7 మందిని కని నదిలో పారవేసింది గంగాదేవి. 8వసారి మరలా గర్భవతి అయ్యింది. పుత్రుని కన్నది. ఈసారి కూడా పుట్టిన పసికందుని గంగపాలు చేస్తుందని భయపడిన శంతనుడు, మూర్ఖులాలా, ఎవరు నీవు? మనిషివా, రాక్షసివా? కన్న బిడ్డను చూసుకుని పశువులు కూడా ఆనందపడతాయి కదా. వంశోద్ధారకుల కోసమే వివాహమని వేదాలు చెబుతున్నాయి. నా వంశోద్ధారకులందరినీ చంపుతూ వచ్చావు. ఈసారి మాత్రం నీ ఆట సాగనివ్వను. నీ ప్రేమలో పడి కన్నపుత్రుని గంగపాలు చేసుకోలేను అన్నాడు బాధాస్వరంతో. ఆర్య, నేను గంగాదేవిని. నేను నీటిపాలు చేసిన నీ కొడుకులు శాపగ్రస్తులైన వసువులు. మానవ జన్మ ధరించగానే విముక్తి కలిగించమని నన్ను కోరటం వల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది. నాకిప్పుడు పుట్టిన ఈ బిడ్డడు అష్టమ వసువు. వీడిని నేను చంపను. అయినా నీవు నా ఒప్పందాన్ని మరచి నన్ను అడ్డగించిన కారణంగా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డను నీకిప్పుడు ఇవ్వను. మహోత్తమ వీరుణ్ణి చేసి నీకు అప్పగిస్తాను, వస్తాను అని బిడ్డతో సహా అదృశ్యమైపోయింది గంగాదేవి.